హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ మీరు చూస్తున్నారు ఇన్స్టా డేటా ల్యాబ్స్. డాక్స్ సిరీస్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది 32 వీడియో గైస్, దట్ ఈస్ బ్లాంక్ ఫంక్షన్ ఇన్ డాక్స్. సో జనరల్లీ చాలా సింపుల్ వీడియో, చాలా షార్ట్ వీడియో కూడా బై ద వే. బట్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే గైస్, మన రియల్ టైంలో ఒకసారి మనం కొన్ని లాజికల్ ఫంక్షన్ యూస్ చేసేటప్పుడు అయినా మనం కొన్ని వాల్యూస్ని మనం బ్లాంక్గా డిక్లేర్ చేయాల్సి వస్తుంది. సో అది బిజినెస్ రిక్వైర్మెంట్, ఎవ్రీ టైం రాదు, బట్ ఎనీ టైం వన్స్ ఇన్ అవైల్ వస్తుంది రిక్వైర్మెంట్. సో అందుకాకుండా కూడా మనం అన్ని డాక్స్ ఫంక్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్లాంక్ ఫంక్షన్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో జస్ట్ అబౌట్ బ్లాంక్ రిటర్న్స్ బ్లాంక్ అంటే బ్లాంక్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, అంటే నథింగ్, ఎంటీ అనమాట. సో మనకేం లేదు, ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి కాలమ్స్లో ఉన్న వాల్యూస్ మనకి ఎంటీ రావాలి. సో దాన్ని ఎలా త్రూ డాక్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఓకే, డెమో చూద్దాం. చాలా సింపుల్ వీడియో వేసేది, ఒక చాలా సింపుల్ షార్ట్ వీడియో. నేను శాంపుల్ డేటా సెట్ని లోడ్ చేస్తున్నాను. వై బికాస్ సో మన కాన్సెప్ట్ ఇంపార్టెంట్ మనకి అండర్స్టాండ్ అవ్వడానికి. సో నాట్ అబౌట్ డేటా సెట్, అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఓకే, సో ఫైనాన్షియల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చిందే యూజ్ చేస్తున్నాను. ఓకేనా. ఎస్ గైస్, డేటా అయితే మనకి లోడ్ అయిపోయింది. సో లోడ్ అయింది లేదా ఎలా చెక్ చేసుకోవాలి, మనం ఇక్కడ డేటా ట్యాబ్కి రావాలి. సో డేటా ట్యాబ్కి వస్తే ఫస్ట్ కాలమ్స్ ఇలా కనిపిస్తాయి, దాని తర్వాత రోస్ అనేది ఇన్సర్ట్, రోస్ అనేది మనకి లోడ్ అయిపోయింది. ఓకేనా. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే గైస్, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ బిజినెస్ రిక్వైర్మెంట్ జస్ట్ శాంపుల్ థింగ్. ఓకే, సింపుల్ థింగ్. శాంపుల్గా ఏమనుకుందామంటే ఇదే మంత్ నవంబర్ మంత్ కదా. సో నవంబర్ మంత్లో ఏదైతే నవంబర్ మంత్ ఉందో దానికి ఎస్ అని రావాలి అవుట్పుట్, మిగతా దానికి బ్లాంక్ రావాలి. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి మళ్ళీ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ నవంబర్ మంత్ తీసుకుంటే దానికి చెక్ చేసుకుని ఎస్ అని రావాలి అవుట్పుట్, మిగతా రెస్ట్ ఆఫ్ థింగ్స్కి బ్లాంక్ రావాలి. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సింపుల్. మనం ఇఫ్ కండిషన్ రాయొచ్చు. మనం న్యూ కాలమ్, ఇక్కడ మనం కాలమ్ క్రియేట్ చేస్తున్నాం, నాట్ మెజర్. ఎందుకంటే మనకి మన రిక్వైర్మెంట్ ఈచ్ అండ్ ఎవరీ రోకి చెక్ చేసుకోవాలి, అందుకని రో కాంటెక్స్ట్. సో గైస్, ఎప్పుడైనా రో కాంటెక్స్ట్ అని వింటే బ్లైండ్గా మనం ఇది క్యాలెండర్ కాలమ్ అనుకోవాలి. ఓకేనా. సో ఇదేంటి బ్లాంక్ కదా, బ్లాంక్ టెస్ట్, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్. ఓకేనా. సో ఇఫ్ రాస్తున్నాను, ఇఫ్ కండిషన్. సో ఇఫ్ లాజికల్ టెస్ట్ ఏంటి గైస్, మనకి మంత్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్పెల్లింగ్ కరెక్ట్గా రాయాలి, అక్కడ ఎలా ఉందో ఇలానే, అక్కడ సేమ్ ఇలానే రాయాలి, నవంబర్ అయితే కనుక. సో నవంబర్ అయితే ఏం చేద్దాం, సో ఇట్ షుడ్ బి డిస్ప్లే ట్రూ. ఓకే, సో ట్రూ కాని పక్షంలో ఏం కావాలి, సో నవంబర్ మంత్ కాకుండా ఆగస్ట్ అయితే ఏం కావాలి, జస్ట్ నాకు బ్లాంక్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఎస్ అని రాద్దాం. సో నవంబర్ మీన్స్ ఎస్ అని రాద్దాం. ఓకేనా, ఇట్ షుడ్ డిస్ప్లే ఎస్. ఇందాక ఎస్ అని చెప్పుకున్నాం కాబట్టి ఫాల్స్ అయితే బ్లాంక్ అని రావాలి, నథింగ్, ఏం లేదు. సో రిక్వైర్మెంట్ ఈస్ వెరీ సింపుల్. ఎప్పుడైనా నాకు డేటా సెట్లో కానీ ఈ మంత్ నేమ్ అనే కాలంలో నాకు నవంబర్ అని ఉంటే ఎస్ అని ప్రింట్ చేయండి, లేదైతే బ్లాంక్ అని ప్రింట్ చేయాలి. సో అది మన రిక్వైర్మెంట్. సో లెట్ us see ఇది మనం అచీవ్ చేసామా లేదా. సో కాలం అయితే క్రియేట్ అయింది, బ్లాంక్ టెస్ట్. డేటా ట్యాబ్లోకి వెళ్తే కనుక సో వి అచీవ్డ్ దిస్. చూసారు, నవంబర్ దానికి ఎస్ వచ్చింది, రెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ బ్లాంక్ వచ్చింది. సో ఎక్కడైతే నవంబర్ అక్కడ ఎస్ ఉంటుంది, వేరే చోట బ్లాంక్ వస్తుంది. ఇది సింపుల్ థింగ్. బట్ రియల్ టైంలో అనేది ఇట్లా కొన్ని టైమ్స్, అంటే ఆల్ టైమ్స్ యూజ్ చేయం, బట్ కొన్ని టైమ్స్ ఒకసారి రిక్వైర్మెంట్ అయితే యూజ్ ఉంటుంది గైస్. ఓకేనా. సో దట్స్ ఆల్, దిస్ ఆల్ అబౌట్ బ్లాంక్ ఫంక్షన్ ఇన్ డాక్స్. ఓకే, సో ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.